ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూత్ ను టార్గెట్ చేసుకున్నారా? అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ యూత్ ను అట్రాక్ట్ చేసే పనిలో పడ్డారా? పెద్దల సభకు యువ నాయకులను పంపించి తన మార్క్ ను చూపించుకున్నారా? తాజా పరిణామాలు అవుననే చెప్తున్నాయి. సీనియర్లను కాదని జూనియర్లకు పదవులు కట్టబెట్టడం వెనుక రేవంత్ వ్యూహం ఉందన్న టాక్ నడుస్తోంది. పదేళ్ల క్రితం ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత అధపాతాళానికి చేరింది. జవసత్వాలు లేని పార్టీగా మారింది. అలాంటి పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే కాకుండా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత దక్కించుకున్నారు రేవంత్ రెడ్డి. పార్టీలో సీనియర్లను కాదని అధిష్టానం కూడా రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూనే మరోవైపు పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా రేవంత్ వ్యూహాలు రచిస్తున్నారు. శాసన మండలి, రాజ్యసభ పదవుల్లో తనదైన మార్కును ప్రదర్శించారు. పార్టీకి కొత్త రక్తం ఎక్కించే పనిలో భాగంగానే అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను, అర్బన్ ప్రాంతాల్లో బలపడుతున్న బీజేపీ దూకుడును అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు. యువతను ఎంకరేజ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ను గెలిపించుకున్న రేవంత్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ లీడర్ అనిల్ కుమార్ యాదవ్ను గెలిపించేందుకు ప్లాన్ చేశారు. రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల్లోనూ యూత్కు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. త్వరలో లోక్సభ, ఆ తర్వాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నందున ఇప్పటి నుంచే వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. విద్యార్థులు, నిరుద్యోగులు, నడివయసు ఓటర్లలో గత ప్రభుత్వంపై వ్యక్తమైన వ్యతిరేకతను కాంగ్రెస్కు అనుకూలంగా మార్చే వ్యూహంలో భాగంగానే అభ్యర్థుల ఎంపికలో రేవంత్ రెడ్డి చొరవ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి గతంలో ఎంపీగా గెలిచిన అంజన్ కుమార్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్లో యాదవ ఓటు బ్యాంకు గణనీయంగా ఉన్నందున ఇప్పుడు ఆయన కుమారుడు అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభకు గెలిపించుకోవడం ద్వారా రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు గెలుపు ఖాయమనే భావనతో ఏఐసీసీ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఒక్క స్థానంలోనూ గెలవలేదు. ఈ లోటును పార్లమెంటు ఎన్నికల్లో పూడ్చుకోవాలనే వ్యూహంతోనే యువనేతలకు అవకాశం ఇచ్చినట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం ముఖ్యంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న రేవంత్ అన్న గారు ఈరోజు నాలాంటి కష్టపడే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలు నిరంతరం ప్రతిరోజు పార్టీకి కష్టపడుతున్న నాలాంటి ఒక యువకుడికి ఈరోజు రాజ్యసభ పంపిస్తున్నారు అంటే నేను నిజంగా కూడా వాళ్ళందరికీ కూడా చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది కేవలం నాకే కాదు, నాతో పాటు వందల మంది, వేల మంది యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ నాతో పాటు పనిచేసారు. ఇదంతా వాళ్ళందరి కృషి. ప్రస్తుతం మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానంగా ఉన్నందున రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ దీన్ని నిలబెట్టుకోవాలనుకుంటోంది. హైదరాబాద్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా ఉన్నందున ఈసారి ఖచ్చితంగా గెలవాలనే ప్లాన్ చేస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి పోటీ చేసి ఓడిపోయారు. రానున్న రోజుల్లో నామినేటెడ్ పోస్టుల్లోనూ వీలైనంతగా ఎక్కువ మంది యూత్కు అవకాశం ఇవ్వాలనుకుంటోంది కాంగ్రెస్. ఒకవైపు సీనియర్లకు అవకాశం ఇస్తూనే యూత్ను ఎంకరేజ్ చేయడం ద్వారా పార్టీలోకి కొత్త నాయకత్వం వస్తుందని, పార్టీ సభ్యత్వం మెరుగుపడుతుందని, యూత్ ఓటు బ్యాంకుతో పార్టీ స్ట్రాంగ్ అవుతుందన్నది రేవంత్ ఆలోచనగా ఉన్నట్లు భావిస్తున్నారు. ఓవైపు సీనియర్లకు అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు యువతకు చోటిస్తూ బ్యాలెన్స్డ్గా పాలిటిక్స్ను నడుపుతున్నారు రేవంత్ రెడ్డి. గతానికి భిన్నంగా వ్యవహరిస్తూ పార్టీని పటిష్టపరుస్తున్నారు. ఇదివరకు ఉన్న పరిస్థితి పార్టీకి మరోసారి రావద్దన్న లక్ష్యంతో వ్యూహాలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే వచ్చే 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిని అంటూ కూడా రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న కంచర గాడిదను ఇంటికి పంపించి ఈ ప్రభుత్వంలో రేసు గుర్రాన్ని తెచ్చుకున్నారు. ఏ రేసుకు పోయినా ఆ గుర్రాన్ని గెలుపు. ఆ కంచర గాడిదకు మళ్ళా అధికారం అనేది కలలో మాట అన్న సంగతి మీరు చెప్పాలి సార్, మీరు చెప్తే నేను ఇంటా అని చెప్పి శాసనసభలో ఉన్న ఒక అటెండర్ నాకు చెప్పింది. గా అటెండర్కు ఉన్న ఇంగిత జ్ఞానం
ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రశేఖరరావుకు ఎందుకు లేదని నేను అడుగుతున్నా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యతగా నేను తీసుకుంటా, మీకోసం కృషి చేస్తా. రాబోయే 10 సంవత్సరాలు నిరంతరం రోజుకు 24 గంటలు 10 ఏళ్ళు మీకోసం కొట్లాడతా, 10 ఏళ్ళు మీకోసం చేస్తా, 10 ఏళ్ళు ఈ బాధ్యతలో ఉంటా. మీరు ఆశీర్వదిస్తే ఇంకో 10 ఏళ్ళు కూడా ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. చంద్రశేఖరరావు నీకు సూటిగా సవాలు విసురుతున్నా, ఈ 10 ఏళ్లలో నీ శాతనైతే ఒక్క ఎంటిక వీక్కొని చూడు, అప్పుడు నీకు తెలుస్తుంది. ఆయన ఎంబడే అధికారంలోకి వస్తా అంటుండు. రాబిట్ ఎట్లొస్తావు, ఉంటా నేనే కదా ఏడుకోతా, ఈయనే ఉంటా, నీ సంగతి ఏందో చూస్తా. పకడ్బందీగా ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ రేవంత్ లాంగ్ టర్మ్ వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు అనలిస్టులు అంచనా వేస్తున్నారు.